కేసీఆర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు, మనం ఆల్రెడీ మాట్లాడాము. ఇప్పుడు దానికి టీడీపీ నేతలందరూ కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కూటమి ఉంటేనే చంద్రబాబు గెలిచాడు, లేదంటే చంద్రబాబుకి అంత సీన్ లేదని కేసీఆర్ గారు మాట్లాడటము, టీడీపీ వాళ్ళందరూ మేము ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే అసలు నీ పార్టీ ఏముండదు, నువ్వే ఉండవు అని చెప్పేసి మాట్లాడటం, ఏం చెప్తారు ఇవన్నీ? అసలు తెలుగుదేశం వైభవం, తెలుగుదేశం పుట్టుక, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ యొక్క ప్రజల మన్ననలు అండ్ తెలంగాణ నాయకుల యొక్క సంఘటిత కృషి తెలుగుదేశం సక్సెస్. ఓకే, ఈ ఆంధ్ర సగానికి పైగా బోగని తపేలా బేచే, అందరూ గోతులు తవ్వి బేచే. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీలో ఎంతోమంది అతిరథ మహారాజులు తెలుగుదేశం నుంచి చేరిపోవడానికి కర్త కర్మక్రియ యనమల రామకృష్ణుడు గారు లాంటి వ్యక్తి. ఆ పార్టీకి తెలిసే విషయం. అక్కడ రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం, ఎర్రనాయుడు గారు ఉన్నంతకాలం ఉత్తరాంధ్రలో ఒక ఒడ్డు హ్యాపీవాడు ఆయన. ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎదిగి తర్వాత ఇవాళ గెలవడం అన్న తప్ప ఎంటైర్ నియోజకవర్గాల్ని పరిధిని శాసించే అంత స్థాయిలు వాళ్ళకి ఎప్పుడు లేవు. ఓకే, ఎర్రనాయుడు గారితోనే చెల్లిపోయింది. తర్వాత మీరు ఏదైనా తీసుకోండి, నేను అంటుంది ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర తీసుకుంటే మిగిలిన రాయలసీమలో అక్కడ విపరీతమైన వైబ్రేషన్స్ చూపించిన ఉదంతాలు ఎప్పుడు లేవు తెలుగుదేశానికి. వాళ్ళకి ఎప్పుడు 45 స్థానాల గురించి నేను ఎప్పుడు మాట్లాడుతుంటే అందులో మేజర్ రాయలసీమలో ఉంటాయి. పేరుకి మాత్రం చంద్రబాబు గారు రాయలసీమ నుంచి, చిత్తూరు నుంచి అన్న బ్యాచే తప్ప వాస్తవానికి అంత ఎబిలిటీస్ పొటెన్షియల్స్ ఉండేవి కాదు. ఎంటర్ తెలంగాణలో రాహుల్ చంద్రశేఖర్ గారు కానీ, లేకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, మొన్న పరమపదించిన మందా జగన్నాథం గారు, ఎవరో కాదు సార్, కేసీఆర్ గారే తెలుగుదేశానికి ఆయుపట్టు. వాళ్ళు ఈ జన్మభూమి కమిటీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, దాని రూపకర్త, దాని కర్త కర్మ క్రియ బ్యాక్ అండ్ తెలుగుదేశం కార్యకర్తలకి చైతన్యం చేయడం, కార్యకర్తలకి ట్రైనింగ్ కానీ, తెలుగుదేశం పట్ల నిబద్ధత, ఇవన్నిట్లోనూ 200% సక్సెస్ ఇచ్చిన తెలుగుదేశానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు. ఓకే, ఇవాళ మీరు ఫస్ట్ స్టింట్ చూడండి, సమైక్య రాష్ట్రంలో గెలిచినప్పుడు కూడా మీరు లాస్ట్ ఎలక్షన్ మీరు ఏది వాళ్ళు అక్కడ అధికారం వచ్చినప్పుడు దగ్గర 18 స్థానాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచారు. మీకు జ్ఞాపకం ఉంది కదా, 2014 ఎలక్షన్ ఒకసారి రీకలెక్షన్. అదేమి ఆంధ్ర తెలంగాణ కింద విభజించి చేయలే. సమైక్య రాష్ట్రం ఎలక్షన్స్ అయిన తర్వాత 117 నియోజకవర్గాలు ఇటుపక్క, అటుపక్క 175 నియోజకవర్గాలు విభజించి వీళ్ళు వాళ్ళని డిసైడ్ చేశారు. మీరు రెండో ఎలక్షన్ కనుక చూస్తే అక్కడ ఎక్కడ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో 2 గెలిచారు. అప్పుడు అంత తప్ప ఇంకెవ్వరు లేరు. ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు, గతంలో టీఆర్ఎస్లో ఉన్నారు. వీళ్ళందరూ ఖమ్మంలో ఓ చౌదరి సామాజిక వర్గం ప్రకారం, అలాగే నిజామాబాదు ఇదన్నీ దగ్గర మండవ వెంకటేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళందరితోనూ తెలంగాణలో కలకల్లాడుతున్న తెలుగుదేశాన్ని చేజేతులు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు బాబు దగ్గర. సో నేను అంటుంది ఏంటంటే వీళ్ళందరినీ ఇక్కడ చేజేతులరా అలా పరమానంద శిష్యుల కథలలాగా ఈ రేవంత్ రెడ్డి గారి మీద ఎచ్చకో మాటలు చెప్పిన వాళ్ళందరినీ చప్పట్లు కొట్టుకుని భరించిన పాపానికి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కూడా పార్టీని వదిలి వెళ్ళిన ఉదంతాలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోకూడదు చరిత్ర. నిన్న కాక మొన్న రీసెంట్ గా ఆఖరికి పెద్ద ఆయన రాహుల్ చంద్రశేఖర్ గారు కూడా వివాద రహితుడు ఆయనే వెళ్ళిపోయాడు. ఇది గమనించి మనం ఇక్కడ ఏదో చూసుకుని మేకపోతు గాంభీర్యాలు ఇక్కడ తెలంగాణలో అసలు ఉద్యమ నేపథ్యంలోనే ఇది తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి సంబంధించిన పార్టీ కింద ఐడెంటిఫై అయిపోయింది. అక్కడే వాళ్ళ ఉనికిని ఎప్పుడైతే 2 కళ్ళ సిద్ధాంతం అని ఎలక్షన్స్ ముందు అంటి ముట్టనట్టుగా రాసిన ఉత్తర సారాంశం, ఇవన్నీ ఏంటంటే నాన్ కమిటల్గా అప్పటిదాకా కమిట్మెంట్ ఉన్నట్టుగా నటించిన దగ్గర తెలుగుదేశంలో తెలంగాణ శ్రేణులను కూడా పరిరక్షించుకోకుండా పైపెచ్చు ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ నిర్వీర్యం అయిపోయిన తెలుగుదేశం. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, దేవేంద్ర గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా పరిగణలోకి తీసుకుంటున్న ఉదంతాలు చెప్పండి. అసలు రాజకీయాల నుంచి సైలెంట్ అయ్యారు సార్. వాళ్ళ ఉనికికి ప్రమాదం కలిగి ఉంది. ఇప్పుడు రెండింటికి చెడ్డ రావడన్నట్టు వాళ్ళు ఇంకో పార్టీకి వెళ్ళలేక కేసీఆర్ గారిని నాళ్ళు విమర్శిస్తూ విభజిస్తూ ప్రస్తుతానికి రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు సైమను పాటించిన వ్యక్తి కాబట్టి లాస్ట్ ఇంట్లో వెళ్ళగలిగారు. రమనాథ్ గౌడ్ గారిని కళ్ళ ముందు వాళ్ళు ఎవరో జుజుబిగాలు అందరికీ తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులు చేస్తూ కూడా ఓ స్థాయి కలిగిన నాయకులకు ఎవరికైనా అధ్యక్షులు చేసిన ఉదంతాలు చెప్పండి. ఇప్పటికి కూడా తెలంగాణ అధ్యక్షుడు రేస్లో ఎవరున్నారు చెప్పండి. అది ఇంకా పార్టీ పునర్వైభవం సంతరించుకోవాలన్నప్పుడు ఈవెన్ సమైక్య రాష్ట్రం విడిపోక మునుపు తెలుగుదేశం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ విత్ స్టాల్ వర్డ్స్, స్ట్రాంగెస్ట్ లీడర్స్ కొన్నప్పుడు. నాకు ఆంధ్రప్రదేశ్లో లీడర్లు అంటే సెకండ్ స్టెంట్ లీడర్లు, ఈ బొద్దా వెంకన్న ఇలాంటి వాళ్ళని పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. వాళ్ళే ఒరిజినల్ డైమెన్షన్స్తో ఉన్న లీడర్లు కాదు సార్. వాళ్ళందరూ ఆయన ఎవరు మాజీ ఎంపీ గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన నాని గారు బ్యాచ్ ఇల్లు వాళ్ళ ఆఫీసుల్లో అట్లా పనులు చేసుకుని కాలు చేయి కూడా తీసుకుని వచ్చిన బ్యాచ్లు పట్టుకుని వాళ్ళు తీసుమార్కాలంటే నవ్వుతారు. ఒరిజినల్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్న నాయకులు అందరూ కరుడుగట్టిన వాదుల కింద తెలుగుదేశాన్ని రామారావు గారిని తదనంతరం చంద్రబాబు గారిని పరిరక్షించుకుంటూ వచ్చారు. ఎవరే వాళ్ళు తెలంగాణలో శాసించడానికి ఎందుకు ఇక్కడికి వచ్చారు కాంగ్రెస్తో అనగానే ఇక్కడ తెలంగాణ ప్రజలకు వచ్చిన చైతన్యం చూడమనండి.
అప్పుడే 2 స్థానాలకు పరిమితం చేశారు వాళ్ళని. కూటమికి ఉన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అసలు ఓవరాల్ గా బికాస్ ఆఫ్ తెలుగుదేశం ఆ రోజు కాంగ్రెస్ కూడా నష్టపోయింది. మీరు ఆ ఎలక్షన్ కనుక ఆద్యంతం గమనించగలిగితే చాలా చాలా 15-20 రోజుల ముందు తెలుగుదేశం పొత్తు కుదరక మునుపు రాహుల్ గాంధీ గారి పర్యటన దాకా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆ రోజు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నది కూడా ఉంది. ఓకే, పక్కన రాత్రి ఈక్వేషన్లు మారిపోయి అంచేత ఇవాళ టీడీపీకి ఇక్కడ తెలంగాణలో వైభవం అన్నది కళ. నీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఆ రోజు 1,00,000 మంది కొవ్వొత్తులు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించిన ఉదంతంలో ఇవాళ మీరు కనీసం గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కౌన్సిలర్లు కూడా గెలిపించట్లే. కోకటపల్లి కంచుకోట ఆయన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసేదాకా వెంకటేష్ గారిని నిద్రపోలే. మీరు గమనించుకున్నారా? సరే, మీకు ఇంకోటి చెప్తున్నా, జనసేన ఆల్టర్నేటివ్ గా తెలుగుదేశంకి అక్కడ ఉంది అని చెప్పి ఇక్కడ పొత్తు అని చెప్పి తీసుకొస్తే కూడా ఆఖరికి జనసేన కూడా నమ్మలే. జనసేన కూకట్పల్లి ఎలక్షన్ అది జనసేనకు 30,000 ఓట్లు కూడా రాలేదు కూకట్పల్లిలో అని అంటుంది. అది అంటే ప్రజలు ఈ తెలంగాణలో సెటిలర్స్ అవనండి, ఓవర్ యూ నేమ్ ఇట్ యాస్. తెలంగాణలో కూకట్పల్లి ఇలాంటివన్నీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చాలా పాకెట్స్ అని సెటిలర్సే కదా, వాళ్ళు కూడా ధైర్యించారు. ఎందుకంటే తేడా జరిగితే పుచ్చెలు లేచిపోతాయి మనకని ఆ భయం. వీళ్ళు ఇక్కడి నుంచి ఎగేసుకుని అక్కడ తెలుగుదేశం గెలిపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు, కానీ ఎక్కడ స్థానికతకి ఏ మాత్రం భంగం కలిగించరు. ఆ భయంకే గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ అందరూ చూడండి టీఆర్ఎస్ నే గెలిపించారు. ఇక్కడ మొన్న ఎలక్షన్ రీజన్ మీకు అదే చెప్తున్నా, ఇక్కడ వాళ్ళంటే అంత భయమో మీరు పకోడీ కబుర్లు ఆడ కూర్చుని లేనిపోయిన స్టేట్మెంట్లు అక్కడి నుంచి ఇవ్వకండి. ఇక్కడ ఉన్నది కనీసం ఆఫీస్కైనా మర్యాద ఉంది, ఇక్కడ ఆ మర్యాద కూడా కోల్పోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ తెలుగుదేశం వైభవం గత చరిత్ర. తెలుగుదేశంలో అతిరథ మహారథులందరూ ఇవాళ బీఆర్ఎస్ సన్నిధానంలోనూ కాంగ్రెస్ లోనూ ఉన్నారు. ఒరిజినల్ గా వాళ్ళని పరిరక్షించే వాళ్ళు లేక వాళ్ళు పోయారు. వాళ్ళకి మీ అందరికన్నా ఎక్కువ ఆత్మాభిమానం తెలంగాణలో ఒక్కొక్కడికి. ఆత్మాభిమానంగా ఎక్కడ గండిపడిందో ఆ కేసీఆర్ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయింది. మొన్న మీరు చెప్పారు కదా, ప్రశాంత్ కిషోర్ లోకేష్ మీటింగ్ అవ్వగానే అది తెలంగాణలో ఏదో జరగబోతుంది, ఏదో బూమరాంగ్ జరుగుద్ది అని చెప్పేసి మీరు కూడా అన్నారు కదా చాలా సార్లు. ఏమో సార్, బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశానికి తెరలేపుకుంటుంది. ఇప్పుడు బీజేపీని నిలదొక్కుకోవడానికి కూటమి మేము అని ఇక్కడ పకోడీ కబురు చెప్పారు అనుకోండి, బీజేపీ అభ్యర్థులకి ముక్కుతూ మూలుతూ 8, 4, 6 గెలుచుకుని వస్తున్నారు కదా. ఒకప్పుడు మూసీ నదికి రివర్ రిఫ్లెక్షన్ లో 2-3 సీట్లు ఉండేవి, ఆ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం ధర్మం అని. ఇప్పుడు ఏమైంది, ఓ తెలంగాణ నిజామాబాద్ ఇవన్నీ ఒరిజినల్ తెలుగుదేశం పాకెట్లు, అక్కడ గెలుపులు స్టార్ట్ అయ్యాయి కదా.